2017 సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉందండి? సామాన్యంగా ప్రథమార్థంలో కొంతమంది శత్రువర్గీయులు ఇబ్బందులకు గురి చేస్తారు మేషరాశి వారు. చిత్రం ఏంటంటే ఆ ఇబ్బంది పరోక్షంగా వారిలో కృషిశీలతను పెంపొందించడానికి పనిచేస్తుంది. దాంతో వారు ఆ కృషిని పెంచుకొని నైపుణ్యాలను పెంచుకొని శత్రువులకు అందని రీతిలో తరువాత అభివృద్ధిని గౌరవాన్ని సాధించగలుగుతారు. అయితే ప్రథమార్థంలో మాత్రం వారికి ఉన్న సమస్య ఏమంటే ఆరోగ్యపరంగా అనుకోని ఖర్చుల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అంటే సమయానికి డబ్బు అందుబాటులోకి రాకపోవడం, అంతకు మించి వారు ఏది మాట్లాడినా ఆ మాట్లాడిన మాట అపార్థాన్ని ఇస్తూ ఉండడం, అది కొన్ని సమయాలలో వాగ్దానాలు చేయడం, ఆ వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోవడం, తద్వారా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవడం లాంటివి కూడా ఎదురవుతుంటాయి. ముఖ్యంగా సామాజికంగా స్నేహ సంబంధాలు వృద్ధి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు శత్రువులు పెరిగితే, ఇబ్బందులు పెరిగితే తాము ఎవరిని ఆశ్రయించడం ద్వారా అనుకూలతలను సాధిస్తారో అది అనుభవాత్మకంగా తెలుసుకుని ఆ మిత్రవర్గాన్ని కూడా పెంపొందించుకోవడం, అన్నిటికంటే ముఖ్యంగా ఏ వ్యక్తి అయితే ఇతరుల చేత ఇబ్బంది పెట్టబడ్డాడో ఆ ఇబ్బంది తరువాత అతను కొంత వినయాన్ని అలవరుచుకుంటాడు. ఎందుకని కఠినంగా మాట్లాడినందువలన లేకపోతే ఎదిరించినందువలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, దాన్ని మనం తట్టుకోవడం కష్టమవుతుంది అనేది అనుభవంలో తెలుస్తుంది. తద్వారా తాను ఎవరెవరినైతే ఆశ్రయించినందువలన అనుకూలతలు సిద్ధిస్తాయో దాన్ని గ్రహించి దానికి అనుగుణంగా ప్రవర్తించి ఎదుటివారి యొక్క ఆ సహకారాన్ని స్వీకరించే స్థాయికి వ్యక్తి ఎదుగుతాడు. అందుకని సంవత్సరం చివరి భాగంలో అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి తాను కృషి చేసి సాధించుకున్నాననే సంతృప్తి కూడా కలుగుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆలోచన విషయంలో ఆగస్టు 18 వరకు రాహు సింహరాశిలో సంచరిస్తూ ఏం చేస్తున్నాడు అంటే కొంతవరకు ఆలోచనలో కొంత ఆందోళనను కలిగిస్తున్నాడు. ఈ ఆందోళనను అధిగమించాలంటే తప్పనిసరిగా ఆ వ్యక్తి ఆత్మీయుల యొక్క పెద్దల యొక్క సలహాలను తీసుకుని వాటిని పాటించడం చాలా శ్రేష్టం. ఇక వృత్తి స్థానంలో ఈ కేతువు యొక్క సంచారం అనేటువంటిది రెండో భాగంలో వస్తున్న దృష్ట్యా ఆ వృత్తిలో కొన్ని చికాకులు, పై అధికారులతో కొన్ని వైరుధ్యాలు, చేసే పనులు ఆటంకాలు ఇత్యాదికానికి అవకాశం ఉంది. అందుకని ముఖ్యంగా ఈ రాశివారు వారు చేసేటువంటి ప్రతి కార్యానికి గణపతి ఆరాధన అనేటువంటి దాన్ని ముందుగా చేసుకుంటూ ఉండడం, వీలైతే ప్రతిరోజు దాన్ని జపం చేసుకుంటూ ఉండడం అనేవి కొంతవరకు విఘ్ననాశకములుగా ఉంటాయి. అందువల్ల మొత్తంపై ఆ రాశివారు విజయాన్ని సాధించుకుని ఆనందంతో సంవత్సరాన్ని పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే మేషరాశి వారికి సంబంధించి వ్యాపార రంగంలో వాళ్ళు ఏమైనా అభివృద్ధి సాధించడానికి అవకాశాలు ఉన్నాయా? అలాగే మహిళలకు సంబంధించి పురోగతి దిశగా ఏ విధంగా అడుగులు వేస్తారు? పూర్వార్ధం కంటే ఉత్తరార్ధంలో గురుబలం చాలా వరకు సహకరిస్తుంది. తులారాశిలోకి గురువు రావటం ద్వారాగా ఈ తులారాశికి శుక్రుడు అధిపతిగా ఉన్నందువల్ల మహిళలకి గౌరవం పెరిగే సూచన, అన్ని విధాలుగా సౌభాగ్యాన్ని ప్రసాదించే విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ శని సంచారం ధనుస్సులోకి వెళ్ళటం జనవరి 26, మళ్ళీ జూన్లో వృశ్చికంలోకి రావటం, మళ్ళీ అక్టోబర్లో మళ్ళీ ధనుస్సులోకి వెళ్ళటం దాకా చూస్తే ఈ శని సంబంధమైనటువంటి విషయాల్లో అష్టమ ప్రభావం అధికంగా గోచరిస్తుంది. జూన్ వరకు అంటే పూర్వార్ధం అంతా కూడా కొంచెం జనవరి నుంచి జూన్ వరకు కలిసి వచ్చే కాలంగా ఉంది. ఏది సాధించాలన్నా దైవబలం కావాలి కాబట్టి కేతు అనుగ్రహం మనకి లాభము అలాగే దశమ స్థానాల్లో ఉన్నది కాబట్టి దైవారాధన చేసుకుంటే అన్ని విధాల కలిసి వస్తుంది. ఉపద్రవాలు తొలగుతాయి. అభివృద్ధిని సాధించడానికి అనుకూలమైన కాలంగా భావించవచ్చు.
మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని చేసుకున్న, విష్ణవే నమః అనే నామాన్ని చేసుకున్న వారు కొంతవరకు తమ యొక్క ఆలోచన స్థాయిలో ఆందోళన తొలగించుకుని సరి అయినటువంటి నిర్ణయాన్ని తీసుకుని అమలు చేయగలిగినటువంటి వారుగా ఉంటారు. దైవ దర్శన క్రమంలో మేషరాశి వారు ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? గణపతిని దర్శించుకోవడం, ఆరాధించుకోవడం నిర్విఘ్నంగా పనులు సాగడానికి ఉపకరిస్తుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ముఖ్యంగా శని, రాహు ఈ 2 గ్రహాల యొక్క సహకారం తక్కువగా ఉంది కాబట్టి నువ్వులు దానం చేయటం మంచిది. అలాగే రాహుకి ఇష్టమైనటువంటి మినుములు దానం చేస్తే బాగుంటుంది.